జిఐ ట్యాగ్ జాగ్రఫికల్ ఇండికేషన్ సంబంధించి భౌగోళిక గుర్తింపుకు సంబంధించిన ట్యాగ్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఈ జిఐ ట్యాగ్ అనేది మనము చూసినట్లయితే ఇది ఒక భౌగోళిక సూచిక వస్తువుల చట్టం 1999 ప్రకారం ఇస్తారు. ఏమంటాం ఇస్తే జాగ్రఫికల్ ఇండికేషన్స్ సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అండ్ దానికి సంబంధించిన ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1999. సో గతంలో లాగా ఎగ్జామ్లో డైరెక్ట్ ఈ మిర్చికి వచ్చింది, ఈ బ్యాంబూకి వచ్చింది, ఈ బంగినపల్లి, తాండూరు, కందులు అలా ఇవ్వకుండా ఏం చేస్తున్నారు? ఏబిసిడీలలో సరికానిది గుర్తించండి అంటున్నారు. సో అందుకోసం వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని ఏది ఇండస్ట్రియల్ ప్రమోషన్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ సంబంధించి ఉన్న విభాగం చూడండి. ఇక్కడ పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని పరిశ్రమ ప్రమోషన్ మరియు అంతర్గత వాణిజ్య విభాగం వాళ్ళు జారీ చేస్తారు. ఓకే, డన్. నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ మనము ఇంకేం డిస్కస్ చేస్తున్నాము దీనికి సంబంధించి మరి తెలంగాణలోని వరంగల్ చపాటా చిల్లి, ఇది తెలంగాణలోని వరంగల్ చపాటా చిల్లికి వచ్చింది. తెలంగాణలోని వరంగల్ చపాటా చిల్లి, దీన్నే మనం టొమాటో చిల్లి అంటాం. టొమాటో చిల్లి అని చెప్పేసి కూడా అంటున్నారు. ఏమో టొమాటో చిల్లి ఇక్కడ చూడండి, అండర్లైన్ చేస్తున్నాను. మళ్ళీ కేరళలోని ట్రైబల్ హ్యాండ్ క్రాఫ్ట్ అయిన ఏది కన్నడిప్పయ అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. దాని పిక్చర్ కూడా చూపిస్తాము. ఇది బ్యాంబూతో తయారు చేసే, ఒక చేత్తో తయారు చేసే జస్ట్ లైక్ చాట ఏమంటాం మనం, చాప లాంటిది హ్యాండీక్రాఫ్ట్. వీటికి జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ఈ రెండింటికి ఒకేసారి వచ్చింది. దీని ద్వారా ఇండియా భౌగోళిక గుర్తింపు పొందిన లిస్టులో 600 లిస్టుని దాటిందని చెప్పవచ్చు. సో దీని ప్రకారం చూస్తే మళ్ళీ రిజిస్టర్డ్ జిఐ మరి ఒక్కసారి రిజిస్టర్డ్ అయిన తర్వాత భౌగోళిక గుర్తింపు అనేది ఎంత వ్యాలిడిటీ ఉంటుంది? భౌగోళిక గుర్తింపు అనేది భౌగోళికంగా 10 ఇయర్స్ ఉంటుంది అండ్ కెన్ బి రెన్యూడ్, తర్వాత మళ్ళీ రెన్యూ చేసుకోవచ్చు. అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఇందాక చెప్పినట్టు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు. అయితే జాగ్రఫికల్ ఇండికేషన్ సంబంధించిన గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999. సో ఇంకొకటి మనం అప్పుడు ఫస్ట్ స్లైడ్లో మిస్ చేసాం, WTO అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. మరి దేని మీద ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ట్రేడ్ రిలేటెడ్గా మన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, మేధో సంపత్తి హక్కులను పూర్తిగా వీళ్ళకి ఇచ్చేస్తారంటే వీరి అనుమతి లేకుండా. ఎగ్జాంపుల్ మనకు పోచంపల్లి సంబంధించిన చీరలు కావచ్చు, ఈ కందులు అంటే వీళ్ళ పేరు చెప్పి వేరే వాళ్ళు వీళ్ళ అనుమతి లేకుండా అసలు వాటిని అమ్మడము లాంటివి, వీళ్ళ బ్రాండ్ వేయించుకోవడం కూడా కుదరదు. అలాంటి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కూడా WTO అగ్రిమెంట్ ప్రకారం ఇలాంటివి జారీ చేయాలని చెప్పేసి డిసైడ్ చేశారు. 1999లోని జాగ్రఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ఏదైతే ఉందో అది 1999లో వచ్చింది. రైట్. అయితే ఇట్ ఈస్ తెలంగాణస్ 18th జిఐ ట్యాగ్డ్ ప్రోడక్ట్. ఇది ఒక్కటి గుర్తుంచుకోవాలి. ఎన్నవది? తెలంగాణలో 18. మరి థర్డ్ అగ్రికల్చర్ జిఐ. ఈ విధంగా అడిగితే ఓన్లీ వ్యవసాయ రంగంలో అడిగితే ఎన్నవది? వ్యవసాయ రంగంలో అడిగినట్లయితే ఎక్కడుంది? వ్యవసాయ రంగంలో మూడవది. ఓకే. తర్వాత మరి ఫస్ట్ ఏముంది వ్యవసాయ రంగంలో? బంగన్పల్లి మామిడి పండ్లు, తర్వాత తాండూరుకు సంబంధించిన కందులు. లాస్ట్ ఇయర్ మీరు ప్రిపరేషన్లు ఎక్కువగా ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనుకున్నారు. తర్వాత ఇప్పుడు వచ్చేసి ఏమున్నది మనం మరి ఈ టమాటా మిర్చి లేదా చపాటా మిర్చి అని అంటున్నాం కదా, దీనికి ఇవ్వడం జరిగింది. ఓకే, ఫైన్. నెక్స్ట్ వచ్చేసి మరి దీని ఫీచర్స్ ఎలా ఉంటాయి? బ్రైట్ రెడ్ కలర్లో అండ్ రౌండ్ టొమాటో లైక్ షేప్గా ఉంటుంది అనమాట. టొమాటో లైక్ షేప్ ఉండి తర్వాత బ్రైట్ రెడ్ కలర్లో ఉంటుంది. ఈ చిల్లీ అనేది లెస్ స్పైసీ ఉంటుంది. స్పైసీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మళ్ళీ బ్రైట్ రెడ్ కలర్లో ఉంటుంది. దీంట్లో క్యాప్సికమ్ ఒలియో రెజిన్ ప్రాపర్టీస్
దీంట్లో ఉండే ప్రాపర్టీస్ మళ్ళీ ఇంకా డెప్త్గా అడుగుతాయి. ఇన్ కేస్ క్యాప్సికమ్ అంటే మిర్చి. మనకు ఒలియోరెజిన్ ప్రాపర్టీస్ అంటే యాంటీ ఒబెసోజెనిక్, యాంటీ యాక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ న్యూరో ప్రొటెక్టివ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అంటే ఔషధ గుణాలు కూడా కలిగి ఉన్నాయని చెప్పవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ కావచ్చు, ఇన్ఫ్లమేషన్ అంటే మనము ఇన్ఫ్లమేషన్ అంటే వాపు లాంటిది. న్యూరో ప్రొటెక్టివ్ నాడులకు సంబంధించిన ఏదైతే రక్షణ కలిగించేది అంశాలను కూడా కలిగి ఉంది. అయితే ఇప్పుడు మనకు సింగిల్ పట్టి, డబల్ పట్టి అండ్ ఒడాలు అని చెప్పేసి 3 రకాలుగా ఈ యొక్క వెరైటీస్ ఉన్నాయి మనకు. ఎక్కువగా ముఖ్యంగా వరంగల్ చపాటా అనేది నాగారం, జమ్మికుంట మండలంలోని నాగారం విలేజ్, మళ్ళీ 80 years నుండి నడికుల విలేజ్ అండ్ మండల్లో కూడా నడికుల విలేజ్ మరి నడికుడ మండలంలో కూడా ఇది మనకు కనిపిస్తుంది. 80 years పైగా దీని యొక్క మనకు పండించినట్టు ఆధారాలు ఉన్నాయి. ఇంకోసారి వరంగల్ చపాటా, నాగారం, ఇక్కడ జమ్మికుంట మండల్. రైట్. యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే రెడ్ అండ్ బ్లాక్ సాయిల్ అనేది ఉంటే దీనికి సంబంధించి అక్కడ మాత్రం పండించగలుగుతాము. నెక్స్ట్ యూనిక్ సాయిల్, వాటర్, వెదర్ వీటికి అనుకూలంగా ఉండాలి. ఎక్కడంటే అక్కడ తీసుకుపోయి నేను పండిస్తా అంటే కూడా కుదరదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటి చపాటా మిర్చి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్స్ పురుషోత్తం రెడ్డి.